ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుననియు చెప్పెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన పడకల యొద్ద నుంచి లేచి ప్రభువుని స్తుతిస్తూ ఆయన ఇస్తున్న ఈ ధ్యానాంశము, వాగ్దానము మన కొరకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో. ఈరోజు ఉదయకాలము నీవు కూడా అతని కంటే నీవు నీతిమంతుడుగా ఎంచబడాలి. అవును, దేవుని దృష్టిలో నీవు ఆయన మన దుర్నీతిని బాపి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతితో మనలను నీతిమంతులుగా, మన యొక్క నీతి, మన మంచి క్రియలు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. మురికి గుడ్డల వంటివి, అవి ఎందుకు పనికిరావు. కానీ దేవుని యొక్క పరిశుద్ధకరమైన నీతిని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన రాజ్యమును, నీతిని వెదికే విధంగా ఆయన మనలను ప్రేమించి నీతీకరించాడు. మరి ఆయన అంటూ ఉన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. యువతే కాలము నీతిమంతుడు అయిన నీవు కూడా, దేవుని ప్రియ కుమార్తెవుగా, కుమారుడుగా ఉన్న నీవు కూడా మరి నీతిమంతుడుగా ఎంచబడాలని దేవుని దృష్టిలో ఘనతకు, ప్రశంసకు గురి అవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును. ఈ అనుభవం మరి ఇద్దరు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం కదండి, మనకెంతో పరిచయం. సుంకరి, పరిసయుడు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా మరి పరిసయుడు ప్రక్కవాణ్ణి ఎంచుతూ ఉన్నాడు. మరి ఎంతో విమర్శిస్తూ ఉన్నాడు, ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడు. మరి అతనిలాగా నేను లేను అంటూ ఉన్నాడు. ఎన్నో మంచి పనులు చెప్పాడు, మంచి విషయాలు చెప్పాడు. దినమునకు మరి వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటానంటూ ఉన్నాడు కదండి. 10వ భాగం తీస్తానంటూ ఉన్నాడు. అన్నీ మంచిగా చెప్పాడు. కానీ తన స్వచిత్తానికి మరి ఆధారపడిన వ్యక్తి, తన సొంత భక్తి, తన సొంత నీతి, నేనే నీతిమంతుడని మరి తను దేవుని ఎదుట ప్రూఫ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మరి ప్రక్కన ఇదిగో నా ప్రక్కనున్నాడే, నేను అతని వంటి వాడను కాను అంటూ ఉన్నాడు. ప్రక్కని వాడిని కూడా ఎంచుతూ ఉన్నాడు. కానీ సుంకరి అంటూ ఉన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నాకు ధైర్యం లేదయ్యా అని రొమ్ము కొట్టుకొంచు, నన్ను కరుణించు అంటూ ఉన్నాడు. దేవుడు సుంకరిని అంగీకరించాడు, సుంకరిని కరుణించాడు, సుంకరి ప్రార్థన ఆలకించాడు, సుంకరిని నీతిమంతుడుగా ఆయన ఎంచాడు. పాపినైన నన్ను కరుణించు అని దేవుని ఎదుట ఒప్పుకున్న సుంకరి నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు, దేవుని చేత మరి ప్రశంసించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం అటువంటి మరి ఘనత, అటువంటి కృప మనము కూడా అడుగుదాం. అవునయ్యా, ఏమైనా నాకు ఉన్నది అంటే అది నీ కృప, నీ దయ. నీ కృపను బట్టి నేను ఇంతగా దీవించబడ్డా, నీ కృపను బట్టి నాకు ఉద్యోగం లభించింది, నీ కృపను బట్టి నాకు ఈ గృహం లభించింది, నీ కృపను బట్టి నేను కుటుంబంగా ఏర్పడ్డాను, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాకు ఇంతమంది బిడ్డలు నాకు ఉన్నారు. ఈ కలిగిన ఐశ్వర్యం అంతా నీ కృపను బట్టి, నీ కరుణను బట్టి కదా. మరి దేవుని యొక్క కరుణను కోరుకున్నాడు, దేవుని కనికరాన్ని కదండి. కనికరించబడేవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. ఎంతోమంది కఠినాత్ములుగా ఉంటూ ఉంటారు. ఈ పరిసయుడు వల్లే కదండి ప్రక్కన వారిని ఎంచుతూ ఉంటారు. నేనే భక్తిపరుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, నేనే ప్రార్థనాపరుణ్ణి, నాకు తెలిసిన వాక్యం నా ప్రక్కన ఎవ్వరికి కూడా తెలియదు అని వారిలో వారు ఎంతగానో వారిని వారే హెచ్చించుకుంటూ ఉంటారు, వారిని వారే గనపరుచుకుంటూ వారు ఉంటారు. దేవుని గనపరచాల్సింది బదులు, దేవుని హెచ్చించాల్సింది బదులు, దేవుని మహింపరచాల్సింది బదులు వారికి వారే స్వచిత్తానుసారులు అనమాట, స్వనీతి పరులు అనమాట. మాకు తెలిసినంత వాక్యము మరి మా ఎదుటి వారికి తెలియదు, మా ప్రక్కన వారికి తెలియదు, మేము విద్వాంసులం, మేము జ్ఞానులం కదండి. అలాగే ఈ పరిసైడు కూడా అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో సుంకరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, తను తాను తగ్గించుకున్న దానిని బట్టి. ఈ ఉదయకాలము నీవు కూడా దేవుని దృష్టిలో తగ్గించుకుంటావా? దేవుని గనపరుస్తావా? దేవుని హెచ్చిస్తావా? దేవుని హెచ్చించు. ఏదైనా ఆయన మనకు అనుగ్రహిస్తే ఆయన కృపను బట్టి నా పాప జీవితం నుంచి నన్ను విడిపించి నన్ను పరిశుద్ధినిగా మార్చావు, అదే చాలు. నీ యొక్క రాజ్యంలో నాకు స్థానం ఇచ్చావు, నీ వారసునిగా నన్ను చేర్చుకున్నావు, నీ ప్రియ సొత్తుగా మార్చుకున్నావు, అదే చాలు. ప్రభుని స్తుతించు, ప్రభుని గనపరచు,
ప్రభుని మహింపరచు. ఆయన నిన్ను అంతకంతకు హెచ్చిస్తాడు. నీకు కలిగిన పరిస్థితుల నుంచి, నీకు కలిగిన బలహీన పరిస్థితుల నుంచి, అనారోగ్య పరిస్థితుల, దుఃఖకర పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు సమాధానముతో నిన్ను పంపించే దేవుడు. సుంకరిని అంగీకరించిన దేవుడు నిన్ను కూడా అంగీకరిస్తాడు, నిన్ను కూడా గనపరుస్తాడు. కాబట్టి దేవుని మాటలకు విధేయత చూపుదాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం నీ శక్తి కలిగిన వాక్కు చేత మరొకసారి నీ బిడ్డలను దర్శించారు. అవును ప్రభు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. అతని కంటే ఇతడే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అవును ప్రభు, సుంకరి వలె మా ప్రార్థన, మా జీవిత శైలి కూడా ఉండాలి ప్రభు. ఏ విషయంలో గర్వించక, ఏ విషయంలో కూడా ప్రభు అతిశయించక, ఏదైనా అతిశయం ఉంటే అది నిన్ను బట్టే, నీ ప్రేమను బట్టే, నీ కృపను బట్టే, నీలోనే మా అతిశయం, మా ఆనందం ఉండాలి, మా హెచ్చు. అవునయ్యా, నీవు గనపరిచే దేవుడు. నన్ను గనపరచు వారు నేను గనపరుస్తాను అంటున్నావు కదా ప్రభు. సుంకరి నిన్ను గనపరిచాడు, సుంకరిని నువ్వు గనపరిచావు. పరిసయుడు తన్ను గనపరుచుకున్నాడు. దేవా, సుంకరిని నీతిమంతునిగా ఎంచావు. అటువంటి కృప నీ బిడ్డలైన మాకందరికీ కూడా ప్రతి విషయంలో కూడా, ఈ రోజున నేను సజీవంగా ఉన్నానంటే నా దేవుని ప్రేమ, నా దేవుని కృప. ఈ విధంగా నేను దేవుని మాటలు వింటున్నానంటే ఆయన మహా వాత్సల్యత అని. ప్రతి బిడ్డ నిన్ను గనపరిచే కృప వారి నోట నీ స్తుతి ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.